అని దోచేస్తున్నారు అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎవరు దోచేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ట్రంపు అట్లాగే ఆర్ఎఫ్కే జూనియర్ జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ వీళ్ళందరూ కలిసి అమెరికా ఏళ్ల తరబడి బిలియన్ల కొద్ది డాలర్లు నష్టపోతుంది. ఏదైతే యూరప్ దేశాల నుండి వచ్చే మందులు కావచ్చు లేదా ఇతర దేశాల నుండి వచ్చే మందులతో ఆ మందులు మా దేశంలో అమ్మడం ద్వారా 10 రూపాయల మందుని 1000 రూపాయలకు అమ్ముతారు. తద్వారా లాభాలు గడించేసి వాళ్ళు మా దేశాన్ని దోచేసుకుంటున్నారు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు అన్నటువంటిది తాజాగా ట్రంప్ సమక్షంలో చెప్పుకొస్తుంది. అమెరికన్స్ 10 రెట్లు యూరప్కి ఐడెంటికల్ డ్రగ్స్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాటిని అమెరికాలోనే ప్రోత్సహించాలన్నదే మా ఉద్దేశం అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే వ్యాపారాన్ని దోపిడీగా భావించడం అంత అమాయకత్వం తలతిక్కతనం అన్నటువంటిది ఇంకెక్కడా ఉండదేమో. ఎందుకంటే ఏ వ్యాపారానికైనా సరే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు అమెరికా వాడు తయారు చేసే బాంబు 10 లక్షల రూపాయలే ఉంటుంది, కానీ తీసుకెళ్ళి కోటికి అమ్ముకోవట్లేదా? అమెరికా వాడు తయారు చేసేటటువంటి ఒక కారు 30 లక్షలే ఉంటుంది, తీసుకెళ్ళి 60 లక్షలకు అమ్ముకోవట్లేదా? వాడు చేసేదేమో శృంగారం, ఎదురోడు చేసేదేమో వ్యభిచారమా?